వెల్కమ్ టు 30 మినిట్స్. బ్యాంకులో ఉన్న డబ్బెవరిది? నీది, నాది, మనందరిది. మరి ప్రజాధనాన్ని బ్యాంకింగ్ బందిపోట్లు తేరగా దోచుకుపోతున్నారు. వందలు, వేలు, లక్షలు కాదు, ఏకంగా వేల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన డిహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం దేశ బ్యాంకింగ్ రంగ చరిత్రలోనే పెను సంచలనం. సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న అతిపెద్ద స్కామ్ కూడా ఇదే. అసలు ఇంత ఈజీగా మంచినీళ్ల ప్రాయంగా వేల కోట్లు ఎలా హాంఫట్ చేసేస్తున్నారు? ఈ స్కామ్ల వెనుకున్న స్కీమ్లేంటి? బ్యాంకుల్లో ప్రజల సొమ్ముకి భద్రతేది? ₹34,615 కోట్లు డిహెచ్ఎఫ్ఎల్ పేరుతో జరిగిన కుంభకోణం విలువ ఇది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 బ్యాంకులకి కుచ్చుటోపి పెట్టారు. జరిగింది బిజినెస్ లాస్ కాదు, ఇంటెన్షనల్ లాస్. పక్కాగా ఫ్రాడ్ చేశారు. జనం సొమ్ముతో సొంత ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ఇన్నాళ్లకి పాపం పండింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది. సరే, మరి పక్కదారి పట్టిన ఈ సొమ్ముని రికవరీ చేయటం సాధ్యమేనా? చివరికి ఇది కూడా ఒక నీరవ్ మోడీ, మరో విజయ్ మాల్యా తరహాలోనే మిగిలిపోతుందా? డిహెచ్ఎఫ్ఎల్ ఘటనతో బ్యాంకింగ్ వ్యవస్థ, దాని చుట్టూ జరిగిన స్కామ్లపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలో దొంగలు పడ్డారు, మరోసారి కోట్లు కొల్లగొట్టారు. అతిపెద్ద బ్యాంకింగ్ ఫ్రాడ్, 35,000 కోట్లు హాంఫట్. డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ వెనుక ఏం జరిగింది? బడాబాబుల జేబుల్లోకి చేరిన జనం సొమ్ముకి బాధ్యులు ఎవరు? 3 ఏళ్ల క్రితం స్కామ్ జరిగితే ఇప్పుడు సిబిఐ విచారణ. బడా ఫ్రాడ్లన్నీ ప్రభుత్వ బ్యాంకుల్లోనే. ఏంటి డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్? అసలు ఏం జరిగింది? డిహెచ్ఎఫ్ఎల్ అంటే దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇదొక ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. ఈ డిహెచ్ఎఫ్ఎల్ ఇళ్ల రుణాలిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ కంపెనీయే కాదు, ఈ సంస్థకి చెందిన లోన్ బుక్ నంతా పిరమల్ క్యాపిటల్ హౌసింగ్ కొనేసింది. సరే, ఇది ఇంకో కథ. ఇప్పుడు కొంతమంది ఖతర్నాకులు డిహెచ్ఎఫ్ఎల్ పేరుతో బ్యాంకులకి పరోక్షంగా మన జేబులకు పెట్టిన చిల్లు మొత్తం అక్షరాల 34,615 కోట్లు. అవును, పదులు వందలు కాదు, ఏకంగా 35,000 కోట్లు కొల్లగొట్టేశారు. పెద్ద స్కామ్. ఇంతకుముందు నీరవ్ మోడీ స్కామ్లు అవి చూసాం. బహుశా ఇంతకుముందు ఉన్న స్కాముల్లో అతిపెద్దది సుమారుగా నాకు గుర్తున్నంతలో 20,000 కోట్ల రూపాయల మేరకు జరిగినటువంటి ఒక స్కామ్. కానీ ఈరోజు 30,000 కోట్ల పైన, 34,000, 32,000 కోట్ల దాకా ఈ స్కామ్లో డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఎన్పిఏగా మారటం, దీనంతటి అంటే దేశంలో అతిపెద్ద స్కాములు ఆగటంలో మనం గమనించాల్సింది ఏంటంటే యూపీఏ కాలంలో ఈ స్కాముల గురించి మనం పదే ఎన్డీఏ ప్రభుత్వంలోని వాళ్ళు యూపీఏ ఇచ్చిన రుణాలు రాజకీయ జోక్యంతో ఇప్పించింది, అందుకనే ఈ ఎన్పిఏలు అయినాయి, లేకపోతే వాళ్ళు విజయ్ మాల్యాలు వాళ్ళందరికీ అప్పుడు ఇచ్చిన రుణాలే అని చెప్తుంటారు. కానీ ఇది జరిగిన సందర్భాలు చూసుకునేటట్లయితే ఈరోజు కూడా మళ్ళీ కొత్తగా అందుకే గత చరిత్రతో రికార్డులు బ్రేక్ చేస్తా 30,000 కోట్ల రూపాయల స్కామ్ ఈరోజు బ్యాంకు రుణాల స్కామ్ జరగటం. ఈ 35,000 కోట్ల ఫ్రాడ్ పై ఈ నెల 20న కేసు నమోదైంది. 35,000 కోట్లు కొల్లగొట్టారనేది తేలిపోయింది. సీన్లోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. బుధవారం ముంబైలోని ఒక 12 ప్రాంతాల్లో సెర్చ్ చేశారు. ఆ తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ ధీరజ్ వాధ్వాన్ పై కేసు పెట్టింది. మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఇందులో అమెలిస్ రియల్టర్స్ కి చెందిన సుధాకర్ శెట్టి కూడా ఉన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేటటువంటి చట్టం కింద వీళ్ళని ఇవాళ బుక్ చేస్తారు. ఇవన్నీ సివిల్ నేచర్ లో జరిగేటటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం మాత్రమే వీళ్ళని శిక్షించాలి. ఇవాళ ఉన్నటువంటి సివిల్ నేచర్లో ఉండేటటువంటి చర్యలన్నీ కూడా క్రిమినల్ నేచర్లో చర్యలు పెట్టి వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను జప్తు చేసి వీరికి ఏ రకమైనటువంటి చట్ట ప్రకారం ఉండే ప్రివిలేజెస్ ఏమీ లేకుండా చేసినప్పుడు మాత్రమే వీటికి అడ్డుపడతాయి. ఈ స్కామ్ ఎలా బయటపడింది? మరే టెక్నికల్ డీటెయిల్స్ లోకి వెళ్లడం లేదు, కానీ సింపుల్ గా జరిగిన ఫ్రాడ్ ఏంటన్నది చూద్దాం. డిహెచ్ఎఫ్ఎల్ సంస్థ మొదట డిపాజిట్లు సేకరించింది. ఆ వచ్చిన డబ్బు ద్వారా ప్రజలకి హోమ్ లోన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. బిజినెస్ చాలా బాగా జరిగింది. దీన్ని డబుల్ చేయాలనే ఆశ పుట్టింది. సో డబ్బు కోసం బ్యాంకులను ఆశ్రయించారు. ఓ 17 బ్యాంకుల కన్సార్టియం 2010-18 మధ్యకాలంలో అక్షరాల 42,871 కోట్ల అప్పుగా ఇచ్చాయి. మరి ఇంత మొత్తం తీసుకున్నప్పుడు నెల వారికి కట్టాల్సిన మొత్తం కట్టాలి కదా. కానీ 2019 చెల్లింపులు ఆపేశారు.
ఆలస్యంగా మేల్కొన్న బ్యాంకులు ఏదో తేడా ఉందని ప్రత్యేక ఆడిట్ జరిపించాయి. అందులో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో అవకతవకలు బయటపడ్డాయి. 35,000 కోట్ల లెక్కలు మిస్ అయిపోయాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది ఇంత పెద్ద స్థాయిలో ఏ విధంగా చేసింది అనేది ఎవరికి కూడా అంతుపట్టనటువంటి వ్యవహారంగా ఉంది. ఒకవైపు వరుస కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా బ్యాంకులు సరైనటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఈ కార్పొరేట్ వ్యవహారాల్లో తీసుకోవడం లేదు? ఒకవైపు ఏమో ఎంఎస్ఎంఈ లాంటి చిన్న వ్యాపారస్తులకి రుణాలు ఇవ్వాలంటే నానా రకాలైనటువంటి తిప్పలు పెడతారు, వాళ్ళని అనేక విధాలైనటువంటి యక్ష ప్రశ్నలన్నీ కూడా వేస్తారు. సముచితంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లోన్లు కూడా మంజూరు కావు. 35,000 కోట్లు ఎలా కొల్లగొట్టారో తెలుసా? సూటు బూటు వేసుకున్న ఈ వైట్ కాలర్ నేరస్తులు చేసిన క్రైమ్ ఏంటంటే బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల రూపాయల్ని సొంతానికి వాడేసుకున్నారు. అంటే ఆ సంస్థకు చెందిన ప్రమోటర్లు, డైరెక్టర్లు సొమ్ముని పప్పు బెల్లం మాదిరిగా వాటాలేసుకుని మరీ పనిచేసుకున్నారు. ఎవరు సొంతానికి వాళ్ళు వాడేసుకున్నారు. సో డిహెచ్ఎఫ్ఎల్ విషయంలో జరిగింది బిజినెస్ లాస్ కాదు, ఇంటెన్షనల్ లాస్. అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన మోసం. పక్కా ప్లాన్ తో ఆర్గనైజర్ గా కోట్లకి కోట్లు కొల్లగొట్టేశారు. బ్యాంకులు జనం నెత్తిన శటగోపం పెట్టి వాళ్ళ సొంత ఆస్తుల్ని పెంచుకున్నారు. డిహెచ్ఎఫ్ఎల్ వ్యవహారంలో 2019 నుంచే అనేక అనుమానాలు ఉన్నాయి. ఎన్నో ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. అయినా కన్సార్టియం నిర్లక్ష్యం వహించింది అన్నది కాదు అనలేని నిజం. మనదేం పోయింది, దోచేవాడెవడు నష్టపోయేవాడెవడు అన్నది ఆలస్యానికి కారణం కావచ్చు. 2019 అక్టోబర్ 18న కపిల్, ధీరజ్ వాధ్వాన్లు దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. అఫ్కోర్స్ ఇప్పటికీ ఈ ఇద్దరు మోసగాళ్లు గతంలో జరిగిన మరో ఫ్రాడ్ కి సంబంధించి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇంత పెద్ద ఫ్రాడ్ లో కూడా మనం సంతోషపడాల్సిన ఏకైక అంశం ఏంటంటే ఈ దొంగలు ఇంకా దేశం విడిచి పారిపోలేదు. ఎస్ బ్యాంక్ అనేటటువంటి కేసులో ఈ కపిల్ అండ్ ధీరజ్ వాధ్వాన్ ఇద్దరు కూడా ఈ ప్రమోటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ జైలు జీవితాలు అనుభవిస్తున్నారు. అక్కడ చేసినటువంటి ఫ్రాడ్స్ ఏ కాకుండా ఈ కంపెనీలో కూడా వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్స్ చట్టాన్ని కంప్లీట్గా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తారు. వీళ్ళందరికీ కూడా పొలిటికల్ సపోర్ట్స్ ఉన్నాయి, రాజకీయ పార్టీలకి డొనేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యాలు ఉన్నాయి. దేశంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులకి ఇటువంటి ఫ్రాడ్యులెంట్ పీపుల్కి మధ్యలో ఉండేటటువంటి నెక్సస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా బహిర్గతం చేస్తుంది. మొత్తానికి మరో 35,000 కోట్లు ఫసక్ అన్నమాట. ఇప్పుడు సిబిఐ అయితే సీన్లోకి దిగింది. కానీ ఆ సొమ్ముని రికవరీ చేయడం దాదాపు అసాధ్యం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇప్పటికే బినామీ పేర్లతో కావాల్సినన్ని ఆస్తులు కూడగట్టుకుని ఉంటారు. ఇక వారి పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద ఎలాగో చాలా తక్కువ ఆస్తులే పెట్టుకుంటారనుకోండి. పోనీ ఆస్తుల్ని సీజ్ చేసి అమ్మితే వచ్చే మొత్తం పిసరంత మాత్రమే. అసలు ఈ దర్యాప్తు పూర్తయి సాక్ష్యాలు సేకరించి ఛార్జ్ షీట్లు దాఖలు చేసి కోర్టు ముందు నిలబెట్టి నేరం నిరూపితం చేయడానికే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. సిబిఐ కూడా ఆలస్యంగా వచ్చిందంటే సిబిఐ అప్పులు వీళ్ళు కట్టలేరు. నాన్ పర్ఫార్మింగ్ యాసెట్ ఎన్పిఏ అని డిక్లేర్ చేశాక బ్యాంక్స్ పూర్తిగా అనుమానం వచ్చాక అప్పు తిరిగి కట్టమన్నాక అప్పటి వరకు చేయలేరు. ఇది ఇంటర్నేషనల్గా అన్ని చోట్ల ఉన్న ప్రాక్టీస్. ప్రత్యేకంగా మనం చూడవలసింది ఏంటంటే మన బ్యాంక్ అధికారాలు లంచాలు తీసుకున్నారా అది ఫస్ట్ చూడాలి. తర్వాత ఎందుకు ఇలాగ వచ్చింది సిస్టమ్, ఈ సిస్టమ్ని ఎలాగ ఇంప్రూవ్ చేయాలి. ఇది వేరే ప్రభుత్వాలు అన్ని విషయాలుగా ట్రై చేస్తున్నారు. కానీ ఈ విషయంలో మాత్రం తప్పకుండా బ్యాంక్స్ కూడా ఫెయిల్ అవ్వని, ఎందుకంటే అసలు కడతాం మానేశాక కూడా అప్పులు ఇచ్చారని. సో ఇవన్నీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. ఇక డిహెచ్ఎఫ్ఎల్ సుమారు 14,000 కోట్లకు పైగా విలువైన దాదాపు 2 లక్షల నకిలీ రుణ ఖాతాల వివరాలని బాంద్రా బుక్స్ పేరుతో ప్రత్యేక అకౌంట్స్ డేటాబేస్ లో దాచిందట. కపిల్, ధీరజ్ వాధ్వాన్ సోదరుల అక్రమాల గుట్టు విప్పడంలో ఈ బుక్స్ ఇప్పుడు చాలా కీలకం. వీటిపైన సిబిఐ దర్యాప్తు జరగనుంది. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ అనే సంస్థ ఒక చరిత్రే. కాకపోతే ఆ పేరుతో వాధ్వాన్ సోదరులు కొల్లగొట్టిన సంపద లెక్క తేలాలంతే. ఇక దివాలా ప్రక్రియలో భాగంగా గతేడాది సెప్టెంబర్లో పిరామల్ గ్రూప్ డిహెచ్ఎఫ్ఎల్ ని టేక్ ఓవర్ చేసింది. డిహెచ్ఎఫ్ఎల్ జారీ చేసిన రుణాలకి సంబంధించిన లోన్ బుక్ అంతా పిరామల్ గ్రూప్ అండర్లోకి వెళ్లిపోయింది. బకాయిలు పేరుకుపోతున్నాయి. కోట్లకి కోట్ల స్కామ్లు బయటపడుతున్నాయి. ఎక్కడో ఎవరో దోచుకుంటే మనకేం పోయిందిలే అనుకోవడానికి లేదు. ఎన్పిఏలు, బడాబాబులు, కార్పొరేట్ కంపెనీలు ఎక్కొట్టిన రుణాలు, దోచుకెళ్లిన డబ్బుల్లో పైసా పైసా వసూలు చేసేది మళ్లీ సామాన్య జనం నుండే. సామాన్యుడిపై ఒంటికాలతో విరుచుకుపడే చట్టాలు కొందరికి మాత్రం చుట్టాలుగా మారుతున్నాయి. ఈ లొసుగుల కారణంగానే రోజుకో దోపిడీదారు పుట్టుకొస్తున్నాడు. దేశంలో ఎన్పిఏల విలువ 6.16 లక్షల కోట్లు.
సుమారు 3 లక్షల కోట్లు ఎగ్గొట్టిన 13 కంపెనీలు. సామాన్యుడికే 1.25 లక్ష రూల్స్. బడాబాబులకు మాత్రం దోపిడీ లైసెన్స్. ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ స్కామ్ తెరపైకొచ్చింది. బ్యాంకులకు వేల కోట్ల నష్టంపై చర్చ జరుగుతోంది. కానీ తీసుకున్న అప్పుని ఎగ్గొట్టి దివాలా బోర్డులు పెట్టిన కంపెనీలు దేశంలో చాలానే ఉన్నాయి. 6 నెలల క్రితం వెల్లడించిన లెక్కల ప్రకారం 13 కంపెనీల వల్ల దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు జరిగిన నష్టం అక్షరాల 2,85,000 కోట్లు. ఇక 2021 మార్చి నాటికి బ్యాంకులపై ఉన్న స్థూల నిరర్ధక ఆస్తుల భారం అంటే మొండి బకాయిల విలువ 6 లక్షల కోట్ల పైమాటి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎన్పీఏలు ఎగ్గొట్టే కేసుల్లో అత్యధికం అంటే 95% నష్టపోతున్నది ప్రభుత్వ రంగ బ్యాంకులే. గవర్నమెంట్ బ్యాంకుల్లోనే ఇంత ఈజీగా ఫ్రాడ్ ఎలా జరుగుతోంది అన్నది కూడా డిబేటబుల్ ఇష్యూనే. లక్షలాది కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు ఇవాళ మనకి తెలియకుండా రైట్ ఆఫ్ అవుతున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల దగ్గర ఎక్కువ డిపాజిట్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ వీటన్నిటికీ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్ని టార్గెట్గా చేసేటటువంటి ఒక ప్రమాదమైన పరిస్థితుల్లో పబ్లిక్ సెక్టార్ రంగ వ్యవస్థ ఈ దేశంలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితాల్లో మార్పు పట్టుకొచ్చింది. అటువంటి బ్యాంకుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం. తీసుకున్న సొమ్ముని బుద్ధిగా చెల్లించే సామాన్యుణ్ణి నమ్మని బ్యాంకులు ఊరు పేరు లేని కంపెనీలకు మాత్రం కోట్లిచ్చి ఫూల్స్ గా మారిన ఘటనలు ఓ కొలలు. ఈ మధ్య దేశ రాజధానిలో జరిగిన ఓ ఫ్రాడ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. గ్రేట్ ఇండియా నాటంకి అనే సంస్థకు 3 పేరు మోసిన బ్యాంకులు హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లోన్లిచ్చాయి. దీనికి గ్యారంటీగా ఉన్న కంపెనీ పేరేంటో తెలుసా? తమాషా కంపెనీ. సుమారు 150 కోట్లు వసూలు చేయలేక వారి ఆస్తులు వేలానికి పెట్టారు. ఆ సంస్థల పేర్లు చూసైనా డౌట్ రాలేదా? లేక తెలిసే ఇచ్చారా అన్నది ఇక్కడ ప్రశ్న. నాటంకి అంటే జిమ్మిక్కు అని అర్థం. అలాగే ఈ సంస్థకు గ్యారంటీ ఇచ్చిన కంపెనీ పేరు తమాషా. ఈ 2 కంపెనీలు ఇప్పుడు జిమ్మిక్కు చేసిన బ్యాంకులకు తమాషా అంటే ఏంటో చూపిస్తున్నాయి. బ్యాంకింగ్ అధికారులు ఉత్తగా వాళ్ళ వరకు వాళ్ళు కుమ్మక్కయ్యే అవకాశాలు బహుశా స్వల్పంగా మాత్రమే ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈరోజు దేశంలో క్రోనీ క్యాపిటలిజం అనేది ఏదైతే రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, అధికార గణం కుమ్మక్కైపోయి దేశ సంపదను పంచుకుంటున్నారని మనం ఆరోపిస్తుంటాము. క్రోనీ క్యాపిటలిజంలో మన్మోహన్ సింగ్ గారే స్వయంగా ఆ మాట అన్నారు గతంలో. అట్లాంటిది ఇది ఈరోజు చూసుకునేటట్లయితే ఇవన్నీ రాజకీయాలు, అధికార గణం లేకపోతే బ్యాంకింగ్లోని అధికారులు కావచ్చు, లేకపోతే ఇట్లా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో డిహెచ్ఎఫ్ఎల్ లాంటి వాళ్ళు ఇదంతా కలిసిన తర్వాతే ప్రజల సంపద కొలగొట్టబడుతుంది. ఇక ఈ మధ్య వెలుగులోకి వచ్చిన ఏబీజీ షిప్ యార్డ్ కేసు కూడా సంచలనమే. బ్యాంకులకు ఏకంగా 22,842 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కేసుది. ఈ స్కామ్ పైన ఇప్పటికే సిబిఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు జరుగుతోంది. బ్యాంకుల్ని ముంచడంలోనూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. డిహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం విలువ 35,000 కోట్లయితే ఇది సుమారు 23,000 కోట్లు. బ్యాంకింగ్ పరంగా దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఫ్రాడ్స్ ని చూస్తే ఇవే తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడే మనం ఇంకో విషయం చెప్పుకోవాలి. బ్యాంకులను నడిపేవాళ్లు కూడా అమాయకులేం కాదు. చాలా స్కాముల్లో ఇంటి దొంగల పాత్ర కూడా ఇప్పటికే బయటపడింది. అదే టైంలో పైనుంచొచ్చే ప్రెషర్స్ కారణంగా కూడా కొందరు బిజినెస్ మెన్ కు కోట్లు చాలా ఈజీగా లోన్లు మంజూరవుతూ ఉంటాయి. మరి వాళ్లపై ఆ ఒత్తిడి పెట్టేదెవరు అన్న క్వశ్చన్ ఎదురైతే అది ఆటోమేటిక్ గా మళ్లీ రాజకీయాల వైపే మళ్లుతుంది. మనలో చాలా మంది ఏదో ఓ సందర్భంలో బ్యాంకు మెట్లు ఎక్కిన వాళ్లే, రుణాల కోసం తిరిగిన వాళ్లే. 1,00,000 రుణం కావాలంటే 1,25,000 కండిషన్లు, వాళ్లు పెట్టే కొర్రీలు, అడిగే డాక్యుమెంట్లు ఇవ్వలేక మధ్యలోనే డ్రాప్ అయిన వాళ్లు ఎందరో. ప్రతి మధ్యతరగతి వాడికి ఇలాంటి అనుభవం ఖచ్చితంగా ఎదురయ్యే ఉంటుంది. సామాన్యుడికి బ్యాంకు నుంచి అప్పు దొరకడమే గగనం. ఓపిగ్గా ఎదురు చూసి కాళ్లరిగేలా తిరిగి నెలల పాటు నానా యాతన అనుభవించి అడిగిన షూరిటీలన్నీ ఇచ్చి 100 సంతకాలు పెడితే పొరపాటున 1,00,000-2,00,000 రుణం వచ్చిందే అనుకుందాం. ఆ తర్వాత ఈఎంఐలు, ఆ ఫీజు, ఈ ఫీజు, ఇంట్రెస్ట్ అంటూ మరో రకమైన టార్చర్. ప్రాణం తీసేస్తారు. సామాన్యుడికి 1,00,000 ఇచ్చేందుకు కేవైసీ, సిబిల్ స్కోరు, పేమెంట్ హిస్టరీ, ఫామ్ 16, ఇన్కమ్ ట్యాక్స్ డిక్లరేషన్ అంటూ పీహెచ్డీ చేసిన లెవెల్లో సాగుతుంది బ్యాంకుల పరిశోధన. అదే బడాబాబులు, పారిశ్రామికవేత్తలు, పెద్ద కంపెనీల ముసుగులో మేకవన్నె పులుల్లా వచ్చే వాళ్లకు మాత్రం నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. గొర్రె కసాయివాడ్నే నమ్మినట్లు మన బ్యాంకులు కూడా ఎగ్గొట్టే వాళ్లనే వెతుక్కుంటూ వెళ్లి మరీ తేరగా జనం సొమ్మును వాళ్లకు అప్పగిస్తూ ఉంటారు.
ఒకసారి మోసపోతాం, 2 సార్లు మోసపోతాం. కానీ పదే పదే అదే జరిగితే అది నిర్లక్ష్యమా లేక ప్రజల సొమ్మంటే లెక్కలేనితనమా? కొన్ని బ్యాంకుల తీరుని గమనిస్తే ఇలాంటి సందేహాలే తలెత్తుతున్నాయి. సామాన్యుడికి లోన్ ఇచ్చేందుకు సర్కస్ ఫీట్లు చేసే బ్యాంకులు బడాబాబులకు మాత్రం జీ హుజూర్ అని ఎందుకంటున్నాయి? దోపిడీదారులకి రెడ్ కార్పెట్ వేస్తూ జనం డబ్బుని పలహారంగా వడ్డిస్తారా? మధ్యతరగతి వారిని మాత్రం జలగల్లా పీడిస్తారా? నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా. జనం సొమ్ము కాజేయడం, విదేశాలకు పారిపోవడం. అందరిది అదే కథ. అంతా టక్కుటమారా దొంగలే. నీరవ్ మోదీ. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నీరవ్ మోదీ స్కామ్ పెద్ద సంచలనం. ఫేమస్ వజ్రాల వ్యాపారి, కానీ బుద్ధి గడ్డితింది. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఏకంగా 11,300 కోట్ల మేర కన్నం వేశాడు. దర్జాగా దేశం వదిలి పారిపోయాడు. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తప్పుడు విధానంలో లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకుని వాటి ద్వారా ఇండియన్ లెండర్ల నుంచి విదేశాల్లో అప్పులు తీసుకున్నాడు. కొన్ని అనధికారిక లావాదేవీలు గుర్తించినట్లు పిఎన్బి 2018లో సెబీ, సిబిఐకి రిపోర్ట్ చేసింది. ఈ ఫ్రాడ్ వెలుగులోకి రాగానే పిఎన్బి షేర్లు దివాళా తీశాయి. ఈ స్కామ్లో భాగమైన నీరవ్ మోదీని, ఆయన మేనమామ గీతాంజలి జెమ్స్ సీఎండీ మెహుల్ చోక్సీని అరెస్ట్ చేద్దామనుకునే లోపే వారు దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు నీరవ్ మోదీ లండన్లోని వాండ్వర్త్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. కానీ ఇప్పటికీ మన దేశానికి మాత్రం తీసుకురాలేకపోయాం. విజయ్ మల్యా లాంటి వ్యక్తులు, నీరవ్ మోడీ లాంటి వ్యక్తులు బ్యాంకుల్ని మోసాలు చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలకు మోసం చేసి బయటకు పారిపోయినారు. ఈ రోజున అదృష్టమో దురదృష్టమో వీళ్ళిద్దరూ దేశంలో ఉండేటటువంటి జైల్లో చిక్కులు ఉన్నారు. అదర్వైజ్ వీళ్ళు కూడా బయటికి పారిపోగలిగినటువంటి రాజకీయపరమైనటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తులే. విజయ్ మాల్యా లిక్కర్ కింగ్, జల్సా రాయుడు. ప్రజల సొమ్ముతో తైతక్కలాడాడు. బ్యాంకులను నిండా ముంచేశాడు. ఇతగాడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు పెట్టిన కుచ్చుటోపీ విలువ అక్షరాల 9,000 కోట్ల పైమాటే. ఇప్పుడు బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. మాల్యాను ఇండియాకు రప్పించేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. బట్ నో యూస్. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. లిక్కర్ కంపెనీ నుంచి ఫోర్స్ ఇండియా ఫార్ములా 1 దాకా, ఐపీఎల్ నుంచి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ దాకా విజయ్ మాల్యా చేసిన ప్రతి బిజినెస్ లోనూ నష్టాలే స్వాగతం పలికాయి. 2012లో కేంద్ర ప్రభుత్వం మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ లైసెన్స్ ను కూడా రద్దు చేసింది. వెరసి బ్యాంకుల వద్ద తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేక 2016లో భారత్ నుంచి పారిపోయాడు విజయ్ మాల్యా. లలిత్ మోడీ ఐపీఎల్ సృష్టికర్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ చైర్మన్ గా ఓ వెలుగు వెలిగాడు. అదే ఊపులో కోట్లు కొల్లగొట్టాడు. 2011లో నిబంధనలకు విరుద్ధంగా కొచ్చి టస్కర్స్ జట్టు యాజమాన్యం వివరాల్ని బయటపెట్టి బుక్కయ్యాడు లలిత్ మోడీ. దీంతో బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ బాధ్యతల నుంచి తప్పించింది. అదే ఏడాది లలిత్ మోడీ లండన్ పారిపోయాడు. లలిత్ పై విదేశీ మారక ద్రవ్య చట్టాల ఉల్లంఘన, హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. విజయ్ మాల్యా, లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ ఇలాంటి దగాకోర్లు బ్యాంకులను నిట్ట నిలువునా ముంచేస్తున్నారు. దర్జాగా దేశం వదిలి పారిపోతున్నారు. విదేశాల్లో జల్సా చేస్తున్నారు. వీళ్లలో ఇప్పటికీ ఏ ఒక్కరిని తిరిగి మన దేశానికి తీసుకురాలేకపోయాం. ఇక్కడ దర్యాప్తు చేపట్టలేకపోయాం. మన దేశ చట్టాల్లోని డొల్లతనానికి ఇది నిదర్శనం కాదా? కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోతే ఎవరూ ఏం చెయ్యలేరన్న ధైర్యం కేటుగాళ్లలో వేళ్లూనుకుపోతే మళ్లీ ఇలాంటి వాళ్లే పదుల సంఖ్యలో పుట్టుకురారా? అప్పుడు వాళ్లను కూడా అలాగే దేశం దాటి పారిపోనిద్దామా? మన సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేయనిద్దామా? అంగట్లో తింటా వెంట్రుకలు ఎత్తికినట్లు మంచి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనం అనుకుంటాం. కానీ రాజకీయాల్లో మంచి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చాలామంది ఉంటారు, దాని సందేహం లేదు. కాబట్టి మంచి విధానాలు, మంచి పద్ధతులు ఉన్నటువంటి రాజకీయాలు కావాలి. అలాగే ఏంటంటే వ్యక్తులుగా కూడా మంచిది, స్వచ్ఛత కావాలి. రెండోది ఏంటంటే దాంతోపాటుగా ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి దీనిలో కూడా ఈ మామూలు అధికారగణం కానీ చోరస్తులు కానీ ఇప్పుడు కుమ్మక్కయ్యే అవకాశాలు స్వల్పం అవ్వాలి. అలాగే శిక్షలు కఠినంగా ఉండాలి. ఈరోజు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, అలాగే చోక్సీ లాంటి వాళ్ళు దేశాలు దాటిపోతే వాళ్ళని ఇంతవరకు ఒక్కళ్ళని తేలేకపోయినటువంటి పరిస్థితి. హర్షద్ మెహతా స్కామ్, కేతన్ ఫరేక్ స్కామ్లు స్టాక్ మార్కెట్ కేంద్రంగానే జరిగినా వీళ్లు లక్షలకు లక్షలు చాలా ఈజీగా బ్యాంకుల నుంచి డబ్బులు రుణాలుగా పొందినవారే. తీరగా వచ్చిన ఆ సొమ్మును స్టాక్ మార్కెట్లలో పెట్టి కనీ విని ఎరుగని రీతిలో భారీ కుంభకోణాలకు పాల్పడ్డవారే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు కొండవీటి చాంతాడే అవుతుంది.
మొత్తానికి పూటకో లూటీదారుడు తెరపైకొస్తున్నాడు, జనం సొమ్మును కొల్లగొడుతున్నాడు. భారీ స్కాముల వ్యవహారం దృష్ట్యా చేయాల్సింది ఏంటంటే చట్టంలో మార్పు తేవాలి. అంటే ఒక పర్టికులర్ అమౌంట్ ఫిగర్ దాటిన తర్వాత ఆ నేరాల్ని కరడుగట్టినటువంటి క్రిమినల్ చర్యల కింద వాటిని తీసుకొని వాటికి ప్రత్యేకమైనటువంటి శిక్షలు వేసే విధంగా చట్టాలని తక్షణం సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలైనటువంటి చర్యలు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ కిందకి 420 ఇలాంటి వీటి కిందకి అట్రాక్ట్ అవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. విదేశాలకు పారిపోయిన దొంగల సంగతి పక్కన పెడదాం. మన దేశంలోనే ఉంటూ బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగనామం పెట్టి దివాలా బోర్డులు పెట్టుకున్న వారి సంగతేంటి? తవ్వి తీస్తే ఇలాంటి పారిశ్రామికవేత్తలు, పొలిటికల్ లీడర్ల సంఖ్య కూడా పెద్దగానే ఉంటుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగానే బ్యాంకుల కేంద్రంగా జరుగుతున్న స్కాముల్లోనూ పరోక్షంగా ఎన్నో లింకులుంటాయి. ఎక్కడో తీగలాగితే ఇంకెక్కడో అది తేలుతుంది. ఎటొచ్చి ఆ దర్యాప్తే సరిగ్గా జరగటం లేదన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. స్కామ్లన్నింటికీ చట్టాల్లో ఉన్న లొసుగులే కారణమా? దేశంలోని బ్యాంకుల్ని నిండా ముంచి విదేశాల్లో జల్సాలు చేస్తున్న బ్యాంకింగ్ బందిపోట్లని ఇప్పటికీ గల్లాపట్టి లాక్కొని రాలేకపోతున్నాం ఎందుకు? పదే పదే ఇలాంటి కుంభకోణాలే జరిగితే అసలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లిపోదా? ఏకంగా ఓ వ్యవస్థే కుప్పగోలిపోదా? ఇది వాటి 30 minutes. చూస్తూనే ఉండండి TV9.